నీకు నచ్చుతారా జగన్ అన్న? డెఫినెట్లీ. ఇప్పుడు ఎందుకంటే లైక్ డెవలప్మెంట్ మీరే చూస్తే మన స్టేట్ పర్సెంటేజ్ జిఎస్డిపి అనేది 16% లో ఉంది. యావరేజ్ డెవలప్మెంట్ రేట్ ఇండియాలోని ఎవ్రీ స్టేట్ కి ఓన్లీ 14%. జగన్ గారు వచ్చాక అది 16% అయింది. మీరు ఈవెన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు వదిలేసినప్పుడు మన స్టేట్ 19th ర్యాంక్ లో ఉండేది. జగన్ గారు వచ్చి కదా మన స్టేట్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఈ రోజు మన ఒక మోడల్ యూజర్ అయ్యాము. మనం ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏమైతే ఉన్నాయో ఆయన వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ 100% అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఓన్లీ 40% అయ్యేది. అండ్ బెనిఫిషరీస్ ఆయన టైంలో ఓన్లీ 16 lakh స్టూడెంట్స్ ఉండాలి. ఇప్పుడు 33 lakh స్టూడెంట్స్ కి ఫీజు రియంబర్స్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే కంప్లీట్లీ మారిపోయాయి. అసలు ఏ ప్రైవేట్ స్కూల్ తో ఆల్మోస్ట్ ఇంకా ఈక్వలెంట్ కన్నా ఎక్కువ అనగలను నేను. మనం చూడండి ఇండియాలోని ఆల్మోస్ట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 70% ఆఫ్ ద టాలెంటెడ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వైజ్ చూస్తే 30% కన్నా తక్కువ గ్రౌండ్స్ ఉంటాయి, less than 50% టాయిలెట్స్ ఉంటాయి. జగన్ గారు వచ్చి 89%, మన స్టేట్ లో 89% కన్నా ఎక్కువ స్కూల్స్ లోని టాయిలెట్స్ పెట్టించారు. 88% స్కూల్స్ కి గ్రౌండ్స్ ఇచ్చారు.